జై శ్రీరామ్ జై హనుమాన్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనాన్ని చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా మనం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనానికి వెళ్దాం. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల డిస్టిక్ మల్యాల్ మండలం ముత్యంపేట విలేజ్లో ఉందండి. ఇదంతా కూడా హిల్ స్టేషన్. కొండగట్టు అంటేనే మనకు అర్థమవుతుంది కదా కొండలపైన ఉందని. చూడండి, మేము వచ్చింది సమ్మర్లో అయినా కూడా పచ్చదనమే ఉందండి. చెట్లు అన్నీ కూడా పచ్చగా ఉన్నాయి. ఇంకా మనం కొండపైకి ఎక్కుతున్నాం. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైం అయినా కూడా చాలా రష్గానే ఉంది. ఇదండి, మనం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి ఇంకా రీచ్ అయ్యాము. ఇక్కడైతే మనం పార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇంకా మనం కాలినడకతో వెళ్ళాలి పైనకి. ఇదిగో పైనకి రీచ్ అయ్యాము. ఇది మనకి దర్శనం చేసుకోవడానికి క్యూలో నిలబడేటటువంటి భవనం అండి. ఇక్కడ అన్ని షాప్స్ అవి ఉన్నాయి. మనం ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు. ఆంజనేయ స్వామి వారి రకరకాల చిత్రపటాలు ఉన్నాయి. ఇక్కడ సింధూరం అట్లాంటివి కూడా ఇక్కడ దొరుకుతాయండి. మనం తెచ్చుకున్న లగేజ్ అట్లాంటివి కూడా ఇక్కడ భద్రపరచుకోవడానికి ఇక్కడ ఏర్పాట్లు అవి చేశారు. ఈ సమ్మర్ అని చెప్పేసి పైన నీడ కోసం భక్తులకై ఇక్కడంతా కూడా మనకి ఈ షెడ్స్ ఏర్పాటు చేశారండి. వేడిగానే ఉంది, బట్ ఈ కొండ పైన మాత్రం వెదర్ చల్లగా ఉందండి. ఇది చాలా పురాతనమైన రావి చెట్టు అంట, చాలా విస్తీర్ణంలో ఉందండి. ఇంకా మనం ఇక్కడ నుంచి స్నానాల ఘట్టానికి వెళ్తామండి. ఇక్కడ మనకి మంచినీటి సదుపాయం, ఆరో ఏర్పాట్లు కూడా చేశారు. చల్లని నీటి సదుపాయం కూడా ఉంది. ముందుగా మనం కొండగట్టుకి రీచ్ అవ్వగానే ఇక్కడ స్నానాల ఘట్టానికి చేరుకొని మనం స్నానాలు ఆచరించాలండి. ఇక్కడ మొక్కుకున్న వారు తలనీలాలు కూడా సమర్పిస్తారండి. మామూలుగా ఆంజనేయ స్వామి వారి మాలలు అవి వేసుకుంటారు కదా, ఇక్కడికి వచ్చి మాలలు వేసుకుంటారు. మళ్ళీ తీయడానికి కూడా ఇక్కడికే వస్తారండి. ఇదండి ప్రధాన ఆలయం యొక్క ద్వారం. ఇక్కడ 2 గజ మహారాజులు ఉన్నాయి. ఇంకా పైన 2 సైడ్లకు కూడా ద్వారపాలకులు ఉన్నారండి. ఇది ప్రధాన ఆలయం యొక్క గోపురం. ఇంకా మనం ముందుగా ఈ ఫస్ట్ గడపకి దండం పెట్టేసుకొని ఇంకా ఆలయంలోకి ఎంట్రీ అవుదామండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి ఎక్కించిన చందూరం ఉంది. మనం టెంపుల్లోకి వెళ్తూనే ఈ చందూరాన్ని ధరిస్తామండి. ఇదండి ఆలయం వెలుపలి భాగం. మనకి గర్భగుడిలోకి అయితే ఇంకా వీడియో తీయడానికి అవకాశం లేదు. నేను బయట ఉన్న గుడి అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ సీతా రామ లక్ష్మణుల సమేత ఆంజనేయ స్వామి వారి విగ్రహాలను ఉంచారు పైన. చాలా ప్రశాంతంగా ఉందండి గుడి ప్రాంగణం అంతా కూడా. జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ చూడండి, భక్తులు క్యూలో నిలబడ్డారు. దగ్గర ఒక 1 అవర్ అయితే పడుతుంది దర్శనానికి. ఇక్కడ చూడండి, మామూలుగా మనం చేతులకి రక్షలాగా అట్లాంటివి కట్టుకుంటాం కదా, వాటిని ఇక్కడ సమర్పించేసుకుంటారంట. ఇవన్నీ కూడా దారాలు ఇక్కడ కట్టేశారు. ఇది ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కదండి. మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా వానరమూర్తులు దర్శనం ఇస్తున్నాయి. చూడండి, చేతిలో ప్రసాదాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా పట్టుకొని నడవాల్సి ఉంటుందండి. ఇదండి, మనం ఆలయం లోపల దర్శనం చేసుకున్నాక ఇది ఎగ్జిట్ డోర్ అండి. మనకి గర్భగుడిలో వీడియో తీయడానికి ఛాన్స్ లేదు, బట్ ఆ గర్భగుడిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి పిక్ని నేను మీకు షేర్ చేస్తున్నాను.
దర్శనం అయ్యాక మనం తీసుకున్న పసుపు కుంకుమలు చందూరం ఎట్లాంటివైనా ఇక్కడ ఒక బాక్స్ ఉంటుందండి, ఇక్కడ వేసేసి మనం తీసుకున్న కొబ్బరికాయకి పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసుకొని మనం కూడా మామూలుగా నుదుటిన బొట్టు ధరించేసుకొని ఇంకా కొబ్బరికాయలు కొట్టేసుకోవడమే. ఇక్కడ తులసి కోట కూడా ఉందండి, చాలా హైట్లో ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి మనకి రావి చెట్టు అని చెప్పాను కదా, పురాతనమైన రావి చెట్టు, దాని కింద ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారండి. గర్భగుడిలో మనం తీసుకెళ్ళిన వస్తువులు ఏమి కూడా అక్కడ సమర్పించే ఛాన్స్ లేదు, అందుకని ఇక్కడ బయట ఉన్నటువంటి విగ్రహానికి మనం మామూలుగా తమలపాకుల మాలలు కానీ జిల్లేడు పూల మాలలు కానీ మనం తీసుకెళ్ళినటువంటి ఎట్లాంటి వస్తువులైనా కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి సమర్పించేసుకొని దీపారాధన కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నాక మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎట్లాంటి మనకి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి, అన్ని రకాలుగా కూడా మనకి మంచి జరుగుతుందండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ప్రత్యేకత ఏమిటంటే వ్యాధిగ్రస్తులు నయమవుతారండి, మానసిక వికలాంగులు కూడా మంచిగా అవుతారంట, మరియు సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్తున్నారండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని సంజీవని అని కూడా నమ్ముతారు. ఆంజనేయ స్వామి వారి ప్రాంగణంలో 11 లేదా 21 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారండి. మీరు కూడా ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని పుణ్యక్షేత్రాల దర్శనంతో మీకు చాలా వీడియోస్ నేను షేర్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై హనుమాన్.